ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతుల రంగంలో భారత్ దూకుడు. ఈ విటారా కార్ ప్రారంభం. జపాన్ ప్రజల దీర్ఘాయుష్కు ఇకిగాయి జీవన విధానమే కారణమంటున్న శాస్త్రవేత్తలు. ఫరీదాబాద్ ఆరవల్లిలో మళ్లీ దర్శనం ఇచ్చిన చుక్కల దుప్పి. భారత్లో తన కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్న టెక్ కంపెనీ యాపిల్. మానవ కిడ్నీ ఆర్గనాయిడ్ ని సక్సెస్ఫుల్ గా అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతుల రంగంలో భారత్ దూసుకుపోతుంది. ఈవీలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని హన్సల్పూర్ లో మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా కారును జెండా ఊపి ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనం దేశంలో తయారైంది. అంతేకాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి కానుంది. ఈ ప్రాజెక్టు భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి మంచి ఊపునివ్వనుంది. అలాగే గ్లోబల్ గ్రీన్ మొబిలిటీ మార్కెట్ లో భారత్ కి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించనుంది. అలాగే ఈ ప్రాజెక్టు భారత పారిశ్రామిక సాంకేతిక నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిల్వనుంది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం కార్లలో ఎలక్ట్రిక్ మోడళ్లు కేవలం 3% వాటాను కలిగి ఉన్నాయి. ఈ విటారా లాంటి మోడల్స్ భారతీయ ఈవీ మార్కెట్ కి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. జపాన్ ప్రజలు ఎందుకు ఎక్కువ కాలం జీవిస్తున్నారు? ఎందుకు అంత ఆనందంగా ఉంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం జపనీయులు ఆచరించే ఇకిగాయ్ జీవన విధానమే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇండియాలో మనిషి సగటు ఆయుష్ 67.7 సంవత్సరాలుగా ఉండగా జపాన్ లో 85 ఏళ్లుగా ఉంది. అంతేకాకుండా అక్కడ 100 ఏళ్లు జీవితం అనుభవిస్తున్న వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది. అసలు ఇకిగాయ్ అంటే ఏమిటి? మనకు నచ్చిన పనినే చేయడం, ప్రకృతితో మమేకం అవ్వడం, జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉండడం, ఒత్తిడి లేకుండా ఉండడం, పౌష్టికాహారం తినడం, ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వడం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, నచ్చిన వ్యక్తులతో సమయం గడపడం, సమస్యలను ఎదుర్కోవడం వంటి కారణాలను చెప్తున్నారు. అలాగే శారీరక శ్రమ చేయడం, నడవడం వంటివి వారి జీవన శైలిలో భాగంగా ఉంటాయి. వీటన్నిటిని ఆచరించడం వల్లే జపనీయులు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని భావిస్తున్నారు. ఫరీదాబాద్ అరవలలో చుక్కల దుప్పి తిరిగి దర్శనం ఇచ్చింది. ఆగస్టు 21న ఫరీదాబాద్ లోని బడ్జల్ సరస్ సమీపంలోని అరవలి కొండలలో చుక్కల దుప్పి కనిపించింది. గోధుమ రంగు చర్మంపై తెల్లటి మచ్చలతో ఈ జాతి ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. గతంలో చుక్కల దుప్పి అరవలి కొండలలో గురుగ్రామ్ నుండి ఢిల్లీ రిడ్జ్ వరకు స్వేచ్ఛగా సంచరించేది. అయితే 1980, 1990 కాలంలో వేగవంతమైన నగరీకరణ, గనుల తవ్వకం, రియల్ ఎస్టేట్ విస్తరణ, అటవీ నిర్మూలన వల్ల ఈ జింకల ఆవాసాలు తొలగించబడ్డాయి. దీంతో ఈ జాతి జింకలు అసోలా, బట్టి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. 2017లో వన్యప్రాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం హర్యానాలోని అరవలిలో వన్యప్రాణుల సంఖ్య, ముఖ్యంగా చుక్కల దుప్పి గణనీయంగా తగ్గింది. ఈ చుక్కల దుప్పి బడ్జెట్ సరస్సు సమీపంలో కనిపించడం అరవలి ప్రాంతంలో పర్యావరణం క్రమంగా కోలుకుంటుందనే సూచనగా నిపుణులు భావిస్తున్నారు. బడ్జెల్ సరస్సు దక్షిణ అరవలి రిడ్జ్ అంచున ఉంది. ఇది అసోలా, బట్టి సంరక్షణ కేంద్రం, ఢిల్లీ రిడ్జితో జోడించబడిన ఒక ముఖ్యమైన వన్యప్రాణి కారిడార్గా పనిచేస్తుంది. భారత్లో ఐఫోన్ వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీంతో ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ భారత్లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తుంది. భారత్లో గతంలో 2 రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ కంపెనీ ఇప్పుడు 3వ స్టోర్ ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన బెంగళూరులో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. తాజాగా ఇండియాలో 4వ స్టోర్ ను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. పూణేలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలో సెప్టెంబర్ 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఎగుమతిదారుగా యాపిల్ నిలిచింది. సుమారు 1.5 లక్షల కోట్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త చెప్పారు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు. ప్రయోగశాలలో మానవ కిడ్నీ ఆర్గనాయిడ్ సక్సెస్ఫుల్ గా అభివృద్ధి చేసే అద్భుత విజయాన్ని సాధించారు. సాధారణంగా ఇలాంటి నమూనాలు 4 వారాలకు మించి మనుగడ సాగించలేవు. కానీ తాజా పరిశోధనలో ఏకంగా 34 వారాలకు పైగా ఈ కిడ్నీ నమూనా జీవించి ఉండడం ఒక రికార్డుగా నిలిచింది.
ఇజ్రాయిల్లోని షేబా మెడికల్ సెంటర్, టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ ఘనత సాధించింది. కిడ్నీ మూల కణాల నుంచి 3D విధానంలో ఈ సింథటిక్ కిడ్నీ ఆర్గనాయిడ్ ని పెంచారు. గర్భంలో శిశువు కిడ్నీలు 34 వారాల వరకు ఎలా పరిపక్వం చెందుతాయో అదే ప్రక్రియను ల్యాబ్లో అనుకరించడం ద్వారా దీనిని సాధించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఈ పరిశోధన పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పుస్తక ప్రియులకు డెన్మార్క్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెన్మార్క్ లో పుస్తకాలపై 25% సేల్ టాక్స్ ను రద్దు చేసేందుకు సిద్ధమైంది. డెన్మార్క్ యువతలో పఠన ఆసక్తి తగ్గిపోయిందని ఒక సర్వేలో తేలింది. యువతలో పఠన ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది డెన్మార్క్ ప్రభుత్వం. బుక్స్ ను మరింత సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువ పాఠకుల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవచ్చునని భావించి ఈ చర్య తీసుకుంది. అలాగే ఈ నిర్ణయం ఆ దేశ యువతలో పఠన సంస్కృతిని బలోపేతం చేసేందుకు, అలాగే విద్యా సంబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. జ్ఞాన వ్యాప్తి, సాహిత్య ప్రాప్తిని పెంచే లక్ష్యంతో డెన్మార్క్ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రతిపాదన ఇతర దేశాలకు కూడా ఒక స్ఫూర్తిగా నిలవవచ్చునని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.